ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎదురుచూస్తున్న వేతన జీవులకు మోదీ సర్కార్ భారీ ఊరట కల్పించింది. కొత్త పన్ను విధానంలో ఏకంగా 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులు కల్పించింది. తద్వారా పాత పన్ను విధానం నుంచి అందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చేలా ఆకర్షణీయంగా మార్చింది. దేశంలో పన్ను చెల్లించే వారికి కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. వేతన జీవులంతా ఆశగా ఎదురుచూసే పన్ను మినహాయింపులను భారీగా పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని 12.75 లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానాన్ని అత్యంత ఆకర్షణీయంగా మార్చారు. ఆదాయపు పన్ను తగ్గించడం ద్వారా మధ్యతరగతి చేతికి డబ్బులు అందేలా చేసి వారు స్వేచ్ఛగా ఖర్చు చేసేలా చేయడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు తమ ఆదాయంపై ఎలాంటి పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో 12 లక్షలకు మించి ఆదాయాన్ని ఆర్జించేవారు ప్రతిపాదిత స్లాబ్ల ప్రకారం 4 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10%, 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షల ఆదాయంపై 20% పన్ను కట్టాలి. 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 25%, 24 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వివరించారు. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. A person having income of 18 lakh rupees will get a benefit of 70,000 rupees in tax, that is 30% of tax payable as per existing rates. A person with an income of 25 lakh gets a benefit of 1,10,000 rupees, that is 25% of his tax payable as per existing rates. ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు తేనున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి వచ్చే వారం ఆదాయ పన్నుపై బిల్లు తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామన్న మంత్రి టీడీఎస్, టీసీఎస్ ను క్రమబద్దీకరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆర్థిక మంత్రి ఉపశమనం కల్పించారు. సీనియర్ సిటిజన్స్ కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు. ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్లు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల కాల పరిమితిని 4 ఏళ్లకు పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు. ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్ ను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.